అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత బస్సు వల్ల ముఖ్యంగా ఆటో వాళ్ళ జీవనోపాధి అయితే కోల్పోయారని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా ఖాళీ ఆటోలే దర్శనమిస్తున్నాయి. మరి వారి జీవనోపాధి కోల్పోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, వారి పరిస్థితి ఏంటని ఆటో డ్రైవర్ మనతో పాటు ఉన్న వారిని అడిగి తెలుసుకున్నాను. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు హేమంత్ అండి, మాది పాలకొల్లు. అని ఎలా ఉందంటే ఉచిత బస్సు వచ్చిన తర్వాత ముఖ్యంగా మీకు ఆటోలు ఎక్కేవారు కేవలం మహిళలే. ఎందుకంటే పురుషులందరూ కూడా బైకుల మీద వెళ్ళిపోతారు, మహిళలే ఆటోలు ఎక్కడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఉచిత బస్సు ఎక్కిన తర్వాత అసలు ఆ ఆటోలన్నీ కూడా ఖాళీగానే తిరుగుతున్నాయి. ఎలా ఉంది పరిస్థితి ఎలా ఉంది? మీరు ఆ మాట మాట్లాడితే మేము చావలేక బతుకున్నాం అంతే. మీరు అన్న మాటకి మేము చావలేక బతుకున్నాం అంతే. చావాలా బతకాలా కూడా తెలియని పరిస్థితిలోనే మేము బతకాలను అనుకున్న టైంలో మాకు ఫ్రీ బస్ పెట్టి మా నెత్తి మీద పెట్టారు. మాకెందుకు ఇంత బాధ? మాకెందుకంటే ఇంత బాధ? మేము అడిగామా? 15,000 ఇవ్వండి ఫ్రీ బస్ పెట్టండి మేము అడిగామా? మీరు ఎందుకు పెట్టారు? అసలు ఎవరిని అడిగారు? ఏ రకంగా చేశారండి అసలు ఈ పరిస్థితి మాకు? ఈ రోజు చూస్తే ఆటోలు 800 ఆటోలు పాలకొల్ల పరిధిలో ఉన్న ఆటోలు ఈ రోజు 400 ఆటోలు తిరుగుతున్నాయి. మిగతా ఆటోలను ఫైనాన్స్ వాళ్ళు అట్టుకెళ్ళిపోయారు, కొంతమంది డ్రైవర్లు చచ్చిపోయారు. ఈ రకంగా బతుకుతున్నామండి. అది చూస్తే మళ్ళీ తీరా చూస్తే డీజిల్ 89 రూపాయలు ఉన్న రేటు 90 రూపాయలు అయింది. పోలే సర్దుకుపోయాం, 100 రూపాయలు అయింది, సర్దుకుపోయింది, 120 రూపాయలు అయిపోయింది ఇప్పుడు ఈ రోజున. అసలు బతకాలా చావాలండి? కూటమి ప్రభుత్వం అంటే 10 పార్టీలు కలిపి సామాన్యుడికి న్యాయం చేస్తారని చెప్పి కూటమి ప్రభుత్వం అవుతుందండి. ఈ రకంగా అన్యాయం చేయడానికి కాదు కదండి. మీరు ఆటోలు జీవితాలు కూడా ఒక మనుషులని గుర్తించి మాకు కూడా మీరు మంచి పథకాలు తీసుకొచ్చి పెట్టాలని చూస్తున్నామండి. అది మంచి పథకాలు పెట్టకపోయినా పర్లేదండి, మమ్మల్ని బాధ పెట్టే పథకాలు మట్టుకు పెట్టకండి. ఈ రోజున మేము పడుతున్న బాధలు ఎవరు చూస్తారండి? మా వంక రోడ్డు మీదకి వెళ్తే పోలీసు వాళ్ళు ఆపుతారని భయం, ఎందుకు టికెట్లు వేసుకొని వెళ్తే బేకింగ్ బెటర్ ఆపుతాడని భయం, ఏమన్నా ఇంటి చూస్తే ఇంటి అద్దె కట్టాలని భయం. ఈ నెల వచ్చేటప్పుడు కదా అన్నీ తిరిగి వచ్చేస్తారండి మాకు. ఇప్పుడు ఇంతకుముందు 1000 రూపాయలు తోలుకునే వాళ్ళు ఈ రోజు 400, 500 తోలుకుంటున్నామండి. 1000 రూపాయలు తోలేటప్పుడు అయ్యే ఖర్చులు, 500 తోలేటప్పుడు కూడా అయ్యే ఖర్చులు. ఇటువంటి పరిస్థితిలో మేము ఉండాలా చావాలండి? అది గ్రహించి మా ఆటోల పరిస్థితులు మీరు అర్థం చేసుకోవాలని సభాముఖంగా మీ అందరి ఎదురుగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. మామూలుగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ఉచిత బస్సు తీసుకొచ్చిన తర్వాత ఆటో వాళ్ళు కూడా సంవత్సరానికి 15,000 వేస్తుంది అంటున్నారు కదా, మరి అది మీకు ఎలా ఉపయోగపడుతుంది? సార్, అప్పుడు ప్రభుత్వంలోని జగన్ గారిని మేము వేయమని మేము అడగల. ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో మేము వేయమని మేము అడగల. ఇస్తానంటే ఎవరికైనా ఆశ ఉంటుంది, మీరు కొడతానంటే భయమే కదా. మీరు ఇస్తానన్నారు కాబట్టి మేము తీసుకుంటున్నాం. మీరు ఎవరని చెప్పండి, మేమేమో అడగం కదా మిమ్మల్ని. మేము అడిగామా? ఏనాడైనా రోడ్డు ఎక్కేమా? మేమేమన్నా ఫ్రీ బస్సు పెట్టారని చెప్పి మీరు రోడ్లు ఎక్కేవండి. మా బతుకులు పాడైపోతున్నాయని చెప్పి మీరు రోడ్డు ఎక్కేవండి. మా అంతటా మేము ఏదో శుభ్రంగా మా వ్యాపారాలు మేము చేసుకుంటుండే ఫ్రీ బస్ తీసుకొచ్చి పథకాలు తీసుకొచ్చి మన ఎత్తి మీద బరువు పెట్టింది మీరండి, మేము కాదు కదండి. మాకెందుకండి ఈ ఫ్రీ బస్ పథకాలు పెట్టడం, మమ్మల్ని బాధ పెట్టడం? సవాళ్ళ పథకాలు అర్థం కావట్లేదండి. పొద్దున్న 4 తెల్లారిగట్ల 4 గంటలకు వచ్చి సీరియల్ వేసుకుని వ్యాపారాలు చేస్తారు. ఇప్పటికీ 200 తీయలేని మనుషులు ఉన్నారండి ఇక్కడ. మాలాంటి వాళ్ళ కోసం ఆలోచించే పరిస్థితులు ఒక్క నాయకుడు కూడా లేరండి మాకు, ఎట్టి పరిస్థితుల్లో కూడా అండి. మాకు అసలు మేము ఏం చేయాలండి? వాళ్ళు మీరే చెప్పండి. చచ్చిపోమంటే మేమే చచ్చిపోతామండి, బహిరంగంగా ఉరేసుకుంటామండి. ఇదే మా బతుకులు. అసలు చాలా చాలా వర్ణంగా ఉందండి మా బతుకులు. అసలు మేము ఏం చెప్పాలో కూడా చాలా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయండి మాకు. అటువంటి పరిస్థితుల్లో బతుకున్నాం అంతే, సావలేక. అదండి, ఏదో పని చేసుకుని బతుకుతున్నాం. కొన్నాళ్ళు వెళ్ళిపోయామన్నా, కూలి పనులకు వెళ్ళిపోయాం. ఈ రోజు మళ్ళీ వచ్చి తప్పదులని చెప్పి మళ్ళీ బతుకుతున్నాం అండి. అది మీరు అన్నట్టుగా కూడా అస్సలు ఒక్కరు కూడా ఆటోలు ఎక్కట్లేదు. అంటే సుమారుగా బేవార్ నుండి ఇక్కడ వరకు చూసుకుంటే ఒక్క ఆటో కూడా, జనాలతో వెళ్ళిన ఆటో కూడా లేదు. మొత్తం అన్ని కూడా ఖాళీగానే ఉన్నాయి. మరి అటు బేవార్ నుండి పాలకొల్లు రావడానికి డీజిల్కి వచ్చి అవుతుంది, ఆఖరికి ఆ డీజిల్ డబ్బులు కూడా రావట్లేదు. ఎందుకంటే ఎవరు ఎక్కట్లేదు ముఖ్యంగా. సార్, మాకు ఈ రోజున టికెట్ 30 రూపాయలు అండి. బేవారం 40 రూపాయలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ 40 రూపాయలు తీసుకుంటుందండి. ఆర్టీసీ 40 రూపాయలు తీసుకుంటుందండి. మేము వెళ్ళి రావడానికి మాకు ఆయిల్ అవుతుందండి, 300 రూపాయల ఆయిల్. ఆ ఆయిల్కే సరిపోతుందండి. అదే కదా చెప్తున్నామండి. ఇంతకుముందు 1000 రూపాయలు తోలుకుంటే ఏ ఖర్చులు ఉన్నాయో ఈ రోజున 500 తోలుకుంటున్నాము, అదే ఖర్చులు ఉంటున్నాయి. కానీ అది చావలేక బతకలేక బతుకుతున్నాం. బతుకు బండిని గంటలు కదండి ఏదో రకంగా. అదండి, మేము ఈ ఫీల్డ్లోంచి వేరే ఫీల్డ్లోకి వెళ్ళలేమండి. మేము బతకలేము, వేరే పని చేసుకోలేము. మాకు డ్రైవింగే వృత్తి. మాకు తెలిసిన కాడి నుంచి ఈ రోజు దాకా ఇప్పుడు 2007లో వచ్చామండి. ఇప్పుడు ఈ 15 సంవత్సరాలు కూడా మేము ఇందులోనే ఉన్నాం. మాకు ఇదే కూడండి. మా కూడి మీద, మా పొట్ట మీద కొట్టి మమ్మల్ని ఏమో నోటంటే ఏమో మమ్మల్ని ఏదో రకంగా మీరు మాట్లాడితే ఎలా కుదురుతుందండి? మీకు నచ్చిన పథకాలు మీరు పెట్టేసుకొని మమ్మల్ని బతకమంటున్నారు మీరు. అది ఎంత దాకా రైటు? మీరు ఆలోచించండి. ఆలోచించి మాకు కూడా తగిన న్యాయం చేయవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. దయించి ఈ పథకాన్ని మీరు చెప్పిన మేనిఫెస్టోలోంచి తొలగించాలని మేము ఆటో వాళ్ళ తరపున మేము అందరినీ వేడుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే డీజిల్ ముఖ్యంగా అంటే ఓ పక్కన ఉచిత బస్సు పెట్టారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో డీజిల్ రేట్ కూడా బాగా పెరిగిపోయింది.
మరి అంటే ఇప్పుడు గతంతో పోల్చుకుంటే బాగా విపరీతమైన డీజిల్ రేట్ పెరగడం, ఉచిత బస్సు చాలా ఇబ్బందులు కదా ఇప్పుడు. ప్రస్తుతం ఎలా ఉంది డీజిల్ రేట్ అనేది? ఈ డీజిల్ రేటు మామూలుగా రేటు ఉన్నాయి కదా 3 స్టెప్ల కింద పెరిగిందండి. 3 స్టెప్ల కింద పెరిగినా మేము వెనకడుగేయకుండా అలా వెళ్తున్నాం. ఎక్కడికైనా వెళ్ళి ఎక్కడైనా ఆగి 2 టికెట్లు ఎక్కుతుంటే వాళ్ళ ఆధార్ కార్డులు చూపిస్తున్నారు. అంటే మా బతికి ఎలాగుందంటే ఊరేసుకునే పరిస్థితి కనపడుతుంది. అంటే ఆధార్ కార్డు చూపిస్తున్నారా, మాకు ఆధార్ కార్డులు ఇగోరా వెళ్ళండిరా మీరు అని చెప్తున్నారు. అంటే మా ఫ్రీ బస్సులు వస్తున్నాయి, ఎదురు చూపాలు ఏం చూసేదంటే ఫ్రీ బస్సెస్ వస్తున్నారు. ఆటో కూడా ఎక్కడికైనా బేవారు వెళ్ళాడు అనుకో, అది ఎలా వచ్చేటప్పటికి 4 టికెట్లు ఎక్కితే ఆయిల్ డబ్బులు వస్తాయి. ఆయిల్ డబ్బులు అయితే ఏదో గడుతుంది. ఈరోజు పాల ప్యాకెట్ 35-36 రూపాయలండి. గతంలో 33 రూపాయలు 32 రూపాయలు ఉంది. అంటే 3 రూపాయలు పెరిగింది. పాల ప్యాకెట్ కొనుక్కోలేని పరిస్థితి వచ్చేసింది ఆటో కూడా పరిస్థితి. అంటే 1 కేజీ బియ్యం కొనుక్కోలేని పరిస్థితి వచ్చింది. కూరగాయలు కొనుక్కోవాలంటే బాధ. ఎక్కడి నుంచి వస్తాయండి? వాళ్ళకి స్కూల్ ఫీజులు కట్టాలి, ఇంటి కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, పాలోడు కావాలి, నీళ్ళోడు కావాలి. అంతమందికి ఆటో ఓడికి కష్టపడి ఎలాగ ఇస్తాడండి? మీరు ఇచ్చే 15,000 రూపాయలు దేనికి ఇస్తున్నారు? 15,000 రూపాయలు మీ బండి రికార్డుగా అయిపోతుంది. 850 రూపాయలు ఉండాల్సింది ఈ రికార్డు ఈరోజు ఎంత అండి? 3,000 రూపాయలండి. ఇన్సూరెన్స్తో కాక ఇన్సూరెన్స్ కట్టుకోవాలి మళ్ళీ దానికి. అంటే 15,000 రూపాయలు దానికి సరిపోతుంది. రోజుకి సగటున మామూలుగా ఇంట్లో వాళ్ళకి 500 రూపాయలు ఖర్చు అండి. మీరు 15,000 వేసారు, నెలకి ఎంత అవుతుంది చెప్పండి? రోజుకి 500 రూపాయలు ఇంట్లో ఫ్యామిలీకి ఖర్చు అవుతుంది. పొద్దున్న టిఫిన్కి, భోజనానికి, సాయంత్రం భోజనానికి 15,000 రూపాయలు దేనికి సరిపోతుంది? 15,000 ఏదో వేసారా? మేము జగన్ గారిని కూడా అడగలేదు. ఆయన 10,000 వేసాడు ఆటో వాళ్ళ పరిస్థితి. అప్పుల్లోనే 850 రూపాయలు బండికి ఆయిల్ మార్పించుకుంటాను. బండికి మేము బండి ఎట్టుకెళ్ళి మెకానిక్ సెట్ కూడా ఎడితే 850 రూపాయలు. ఈరోజు 3,000 లేకుండా ఆయిల్ మార్చడండి. అంటే ఎంత పెరిగిందండి? 2,000 రూపాయలు పెరిగింది. ఈయన ఇచ్చిన డబ్బులు దానికి ఏం సరిపోతాయండి? మెకానిక్ పని చేసుకో, జగన్ గారు ఇచ్చింది మెకానికల్ పని చేయించుకోమని ఇచ్చారండి. ఫ్రీ బస్సులు ఏం పెట్టలేదు, అన్నీ బాగానే చేశారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక ఆటో నడ్డి ఎరగొట్టారు. ఆటో నడ్డి ఎరగొడత వల్ల ఏం చేయాలో తెలియక ఆఖరికి ఆకులు తీసే పరిస్థితి కూడా వచ్చేసింది. ఎవరి దగ్గర కాకెత్తా 200-300 ఎత్తాడని ఆకులు తీసుకునే పరిస్థితి కూడా మా పరిస్థితి అలా ఉంది. ఎవడైనా కాకెత్తాడా అని. అలాంటి పరిస్థితిలో ఈరోజు మేము ఉన్నాం, దిగజారిపోన్నాం. మొన్న సంవత్సరానికి ఈ సంవత్సరం ఇంకా దిగజారిపోయాం. మొన్న 83 రూపాయలు 93 రూపాయలు ఓడి అన్నాడు. ఇప్పుడు 108 రూపాయలు ఎంతో 105 రూపాయలు డీజిల్ ఉందండి. ఇంకో 4 రోజులు పోతే పెంతే 120-150 అయిపోద్ది. ఎవడెక్కుతాడండి? మీ మామూలుగా అక్కడికి వెళ్ళి ఒక కిరాయికి వెళ్ళినా ఆ కిరాయి కూడా సరిగ్గా ఎత్తలేదు, రావట్లేదండి మాకు. మా పరిస్థితులు ఎలా ఉన్నది? అధ్వానంగా అయిపోయింది. మీరు ఇచ్చే 15,000 వద్దు, ఆ ఫ్రీ బస్సులు తీసండి. ఫ్రీ బస్సులు గవర్నమెంట్కి ఆదాయం ఎంత అండి? నెలకు రోజుకు వచ్చే ఆదాయం గవర్నమెంట్కి ఎంత అండి? 8 కోట్లు 7 కోట్ల ఆదాయం వచ్చింది. మీరు పాడు చేసుకొని ఆటో వాళ్ళు నాశనం చేసి, మీరు ఆ బస్సులు నాశనం చేసి, ఎంతమందిని నాశనం చేసి ఎవరికి కావాలి? ఈ ఆడవాళ్ళందరూ కూడా ఇంక ఫ్రీ బస్సు ఉంది కదా అని ఇంకా అలా స్టోజనాలు తిరుగుతున్నారు. అదే లేకపోతే సామాన్యుడు వికలాంగుడు ఉన్నాడు, ఎక్కాలంటే ఎలా ఎక్కుతున్నాడండి? ఆడు ఆటో బాధపడి ఆటో ఎక్కుతున్నాడు. వికలాంగుడు ఆటో బస్సు ఎక్కుతాకి లేదండి. ఒక వృద్ధుడు బస్సు ఎక్కుతాకి లేదు, ఒక కాలేజీ కూడా బస్సు ఎక్కుతాకి లేదు. ఎవరు ఇష్టం వచ్చినాడు వాళ్ళు ఎక్కుతున్నారు. మగోడు ఎక్కుతాకి లేదండి బస్సు, మగోడు ఎక్కుతాకి లేదు. ఓన్లీ స్త్రీలు బస్సు ఎక్కి వాళ్ళే తిరుగుతున్నారు. స్త్రీలకి పెట్టారు, మగోళ్ళు వేస్ట్ వాళ్ళ దృష్టిలో. అంటే ముఖ్యంగా మీరందరూ కూడా యూనియన్ సభ్యులందరూ కలిసి ఏమన్నా అధికారుల దృష్టికి తీసుకుంటే మీరు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. మీరు అన్నట్టుగా రోజుకి మీకు వచ్చి 500 అవుతుంది, దాంట్లో సంవత్సరానికి కూడా వాళ్ళు 15,000 ఇస్తే నెలకు 15,000 వచ్చి అవుతుంది మీకు. మరి ఈ సమస్యలన్నీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం ఏమైనా జరిగింది యూనియన్ తరఫున? అధికార దృష్టికి ఇప్పుడు గతంలో పెట్టారు మా వాళ్ళు, అందరూ మాట్లాడాం అది అధికారులకి. మేము మంత్రి గారికి కూడా మేము వినతి పత్రం ఇచ్చామండి. మేము మంత్రి గారికి వినతి పత్రం ఇచ్చి మా బాధలు ఇదని కూడా మేము చెప్పడం జరిగింది. ఆయన కూడా మా మాటలకు స్పందించి మేము కూడా పైన అధికారులతో మాట్లాడతామని చెప్పి మాకు కూడా మంత్రి గారు మాట ఇవ్వడం కూడా జరిగింది. మాకు మంత్రి గారి ద్వారా మాకేం వచ్చింది ఏమి లేదండి, మాకు బాధ కలిగింది ఏం లేదు. పాలకొల్లు మంత్రి గారి హయాంలోనే సుదీర్ఘంగా ఉందండి, ఏ లోటుపాట్లు లేవు. కానీ ఏంటంటే మా ఆటోల పరిస్థితుల్లో ఆయన కూడా ఏం చేయగలరండి? రామానాయుడు గారు కూడా ఏం చేయగలరు? పరిపాలన వరకు పైన ఏం చెప్తే ఆయన అది చేస్తారు కదండి. ఇప్పుడు ఈయన ప్రత్యేకంగా చేయడానికి ఏం లేదు కదండి. ఆయన చేతుల్లో ఉంటే ఈ రోజున మాకు ఈ పరిస్థితి ఉండదండి. పాలకులకి ఆ పరిస్థితి రాదండి. రామానాయుడు గారు అంత చేశారన్నమాట. అదండి లేదు కాబట్టే కదండి ఈ పరిస్థితి. మేము ఇంకా గోడు కొట్టుకుంటాం. లేకపోతే ఈ పాటికి మాకు రామానాయుడు గారు మీ దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి ఈ పాటికి చేసి పెడుతురు కదండి. అదండి రామానాయుడు గారు లోటేం లేదండి. పరిపాలన అంతా బాగానే ఉంది. నేను దానికోసం ఏమీ ఎంచట్లేదండి. ఫ్రీ బస్సు అనే పథకాన్ని మా అమ్మకు మేనిఫెస్టోలోంచి తీసి ఆటో జీవితాన్ని కాపాడాలని కోరుకుంటున్నామండి. అదండి ఈ రోజున మీరు ఇష్టాంతరంగానే ఆయిల్ రేట్లు పెరిగిపోయాయండి. మాకు
మంచి నూనె రేట్లు పెరిగిపోయినాయి, ఆ ప్రభుత్వంలో ఏమో అన్ని పెరిగిపోయినాయి, అవి పెరిగిపోయినాయి, ఈ పెరిగిపోయినాయి అని చెప్పినాడు అండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా పెరిగిపోయినాయండి. ఏమీ పెరగకుండా ఏమి లేవండి. చాలా దారుణంగా అన్నీ పెరిగిపోయినాయండి. ఒక పేరు ఇది పెరగలేదని చెప్పుకోవడానికి ఏమీ లేదండి. అదండి ఆ ప్రభుత్వంలో చేసినప్పుడేమో బయటకు రోడ్డు మీదకి వచ్చి అల్లరి చేశారు. ఈ ప్రభుత్వంలో పెరుగుతుంటుంటే ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ప్రతిపక్ష వాళ్ళు అల్లరి చేయట్లేదు, అంతేనండి. రోడ్లు అయితే అన్నీ ఇంతకుముందు ఎంత ఉందో నూనె బయట ఇప్పుడు అంతే ఉందండి. ఇంకేమీ సామాన్యుడి బతుకులే మారవండి, డబ్బున్న వాళ్ళు బతుకులే మారతాయండి. మా బతుకులు ఎప్పుడు అంతేనండి. మా పిల్లలు కూడా ఇదే ఆటో తోలుకొని బతకాలి తప్పనే మేము ఎదగకూడదండి. ఎదిగే ఆలోచనలతోనే ఎదిగే వాళ్ళకి మాకు పథకాలు పెట్టరండి. వాళ్ళ బాగు కోసం వాళ్ళ కోసమే పెట్టుకున్న పథకాలే కానండి ఇవి మా కోసం అండి. చెప్పండి ఏ రకంగా అండి అసలు? ఆ సీఎం మొత్తానేమో ఆయన నచ్చిన పథకాలు ఆయన పెట్టుకొని మా మీద రుద్దుతారు. ఈ సీఎం మొత్తం ఏమో ఈ నచ్చిన పథకాలు ఆయన పెట్టి మనల్ని ఫాలో అవ్వమంటారు. మనం నచ్చిన పథకం ఏదండి? మాకు కావాలి ఇది ఉచిత విద్య అని చెప్పమండి, ఉచిత వైద్యం అని చెప్పమనండి. ఎక్కడ అంటారు ఎందుకండి? ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఏంటంటే పరిస్థితి, మనిషి పరిస్థితి అవన్నీ ఫ్రీ పెట్టమనండి, తప్పులేదు. సామాన్యుడికి ఎందుకండి ఇటువంటి కష్టపడి బతుకుతున్న వాళ్ళకి మాకెందుకండి ఇటువంటి అన్నీ? మీ వారి దగ్గర అన్యాయంగా దౌర్జన్యంగా మేము వ్యాపారాలు చేస్తున్నామా? మీ వారి దగ్గర అయినా లంచాలు తీసుకుంటున్నామా? మా కాళ్ళ మీద నిలువు కాళ్ళ మీద నుంచొని మేము పొద్దుననగా సాయంత్రం అనగా కేకలు వేయాలండి. మేము ఊరికి వచ్చి ఎవరు ఎక్కారండి? ఇక్కడ నుంచి భీమవరం గంట కేకెత్తే కానీ ఒక 8 మంది రారండి. ఆ 8 మందిలో కూడా ఇద్దరు దిగిపోతే మొత్తం అందరూ దిగిపోతారండి. ఈ రోజున మేము వెళ్ళేటప్పుడు 300 వస్తుందండి. ఇంతకుముందు 500 వచ్చేదండి, ఈరోజు 300 వస్తుందండి. అదే అంత వర్ణాతి వర్ణంగా మా బతుకులు ఉన్నాయండి. అది గ్రహించి కొద్దిగా కూటమి ప్రభుత్వం వారు మరి ఈ పథకాన్ని ఉంచాలనుకుంటున్నారో మా ప్రాణాలు తీయాలనుకుంటున్నారో అది మీ చేతిలోనే ఉందండి. అది దయించి మీరు అందరూ పరిగణనలో తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. విన్నారు కదా ఆటో డ్రైవర్ల మాటలలో వారి బాధను. ముఖ్యంగా ఉచిత పథకాలు ఎదుటి వాళ్ళకి అంటే సామాన్య ప్రజలకు ఉపయోగపడే పథకాలు పెడితే ప్రభుత్వం బాగుంటుంది, కానీ ఇటువంటి ఒకరికి జీవనోపాధి కోల్పోయే పథకాలు మాకు ఎందుకు అని చెప్పేసి వారి బాధను అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఉచిత బస్సు వల్ల ఆటో వ్యవస్థ మొత్తం కూడా పడిపోయింది అని చెప్పేసి వారైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సుమారుగా రోజుకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే నిత్యావసర సరుకులు కానివ్వండి, అటు డీజిల్ అన్నీ కూడా రేట్లు పెరిగిపోయిన తర్వాత ఈ ఉచిత బస్సు వల్ల మాకు మొత్తం జీవనోపాధిని అయితే కోల్పోవడం జరిగింది. ముఖ్యంగా సామాన్య ప్రజలకు ఏదైతే వైద్యం విద్య ఉన్నదో అటువంటి ఉచితం చేయండి, అంతేగాని ఎవరికి ఉపయోగపడని కేవలం మహిళలకు మాత్రం ఉపయోగపడే పథకం అంటే ఒక జెండర్కి మాత్రం ఉపయోగపడే పథకాలు దేనికి? ఆ పథకాల వల్ల వేరే ఒకరు కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు అయితే నెలకొంటున్నాయని చెప్పేసి ఆటో డ్రైవర్లు అయితే చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుని మాకు ఏదో ఒకటి కల్పించాలి, ఏ పథకాన్నైనా తొలగించి మాకు విముక్తి కలిగించాలని చెప్పేసి అటు ఆటో డ్రైవర్లు అయితే కోవడం జరుగుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, సిటీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.